భవిష్యత్తు తరాల కోసమే ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డిసెంబర్లోనే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ, స్కిల్ యూనివర్సిటీ ప్రారంభిస్తామని వెల్లడించారు. అభివృద్ధి పనుల వల్ల నష్టపోయేవారు కోర్టులకెళ్లి సమయం వృధా చేసుకోవద్దని ఎఫ్సీడీఏ కార్యాలయం శంకుస్థాపన కార్యక్రమంలో హితవు పలికారు. ఏదైనా సమస్య ఉంటే కోర్టు బయటే పరిష్కరించుకుందామని సీఎం సూచించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఎఫ్సీడీఏ కార్యాలయం, రావిర్యాల నుంచి ఆమన్గల్ వరకు గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. మీర్ఖాన్పేటలో 2.11 ఎకరాల్లో ఎఫ్సీడీఏ భవన నిర్మాణం చేపట్టనున్నారు. అనంతరం జరిగిన సభలో సీఎం, మంత్రులు పాల్గొన్నారు. కొత్త నగరాన్ని నిర్మించాలని సీఎం సంకల్పం తీసుకున్నారని, పర్యావరణ హితమైన నగరాన్ని నిర్మిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అద్భుత నగరంగా ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకోబోతోందని భట్టి విక్రమార్క అన్నారు. ప్రపంచం మొత్తం భవిష్యత్ నగరం వైపు చూస్తోందని చెప్పారు. తరువాత మాట్లాడిన సీఎం భవిష్యత్ తరాల కోసమే ఫ్యూచర్ సిటీ అని తెలిపారు. 10 ఏళ్లు సమయం ఇస్తే న్యూయార్క్ ను మరపించే నగరం కడతామన్నారు. అమరావతితో ఫ్యూచర్ సిటీని అనుసంధానం చేస్తున్నామని వెల్లడించారు. ఫ్యూచర్ సిటీలో 500 ఫార్చ్యూన్ కంపెనీలు కొలువు తీరాలనేది తన స్వప్నమని వివరించారు. ప్రపంచంలో 500 ఫార్చ్యూన్ కంపెనీస్ అని ఉంటాయి. ఇప్పటి వరకు మన నగరంలో 85 మాత్రమే ఉన్నాయి ఆ ఫార్చ్యూన్ 500 కంపెనీలలో. రాబోయే 10 ఏళ్లలో నా లక్ష్యం ఫార్చ్యూన్ 500